మేము ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూసాను హెయిర్ ఎక్స్టెన్షన్స్ కోసం. పర్మనెంటా? ఎంత లాగినా రాదా? ఊడిపోదా? ఎన్టీఆర్ని చూశాను, ఏఎన్ఆర్ని చూశాను, అమితాబ్ని చూశాను, కమల్ని చూశాను, కానీ నీలాంటి నటుడిని చూడలేదురా. ఉన్న బొచ్చే ఊడిపోతుంది, పెట్టుకున్న బొచ్చు ఊడదా? అలా ఏమి కాదండి. లైఫ్ టైం అంటే ఏది లైఫ్ టైం ఉండదు. సో మీకు 6 monthsకి ఒకసారి రీసర్వీస్ చేసుకోవాల్సి ఉంటుంది హెయిర్ ఎక్స్టెన్షన్ అనేది. పట్టుకొని లాగితే ఏ హెయిర్ అయినా వచ్చేస్తుంది మేడం. మేము హెయిర్ పెడతా అన్నారు కదా, ఫెవికల్తో పెడతారా, పొడిచి పెడతారా? పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. పొడిచి ఫెవికాల్ వేసి పెట్టారు మేడం, పొడవరు. మీకు దానికి తగ్గ కొన్ని గ్లూస్ ఉంటాయి. ఆ గ్లూ మీకు టైప్ ఆఫ్ ఎక్స్టెన్షన్ బట్టి మా టెక్నీషియన్ పెడతారు. పొడవరు. ఎంత మేడం? ఒక 500 ఉంటుందా? ఊడిపోయిన బొచ్చుకే మా ఇంటి దగ్గర 1000 రూపాయలు బిందు చూడింది. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. 500 అనేది కన్సల్టేషన్ ఫీజ్ మేడం. సో మీకు ఎంత హెయిర్ కావాలి, ఎంత లెంత్ కావాలి అనేది మా వాళ్ళు టెక్నీషియన్ మీకు కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తారు. మీరు ఒకసారి వెళ్ళి మీరు వాళ్ళతో మీ డౌట్లు ఇంకేమైనా ఉంటే వాళ్ళని అడిగి క్లియర్ చేసుకోండి. నన్ను ఒక చిన్న డౌట్, కుంకుడుకైతే చేయొచ్చా? ఇవే తగ్గించుకుంటే మంచిది. మీరు ఏమైనా చేసుకోవచ్చు. కుంకుడుకాయలు వేసుకొని మీరు హెయిర్ వాష్ చేయండి. కుంకుడుకాయలు కాదు, యాసిడ్ వేసుకోండి. సో మీ దరిద్రం ఉండిపోతుంది. మా నాకు కుంకుడుకాయ తీయండి. మా ఒక లెమన్ టీ తీసుకురండి మా.